హలో, అందరి నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ కన్నప్ప. కథలోకి వెళ్తే తిన్నడు అనే ఒక అబ్బాయి ఒక సంఘటన ద్వారా దేవుడు లేడని నమ్ముతాడనమాట. ఆ తర్వాత దేవుడు లేడన్న తిన్నడు చివరికి దేవుడిని ప్రేమించి దేవుడు ఉన్నాడు అని నమ్మి కన్నప్పగా ఎలా మారాడనేదే ఈ స్టోరీ అనమాట. శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీదేవిగా కాజల్ యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ బాగా సెట్ అయ్యాయి. వాళ్ళ డైలాగ్స్ కానీ అండ్ వాళ్ళ డబ్బింగ్ కానీ చాలా బాగుంది. వాళ్ళ ఉన్న సీన్స్ వరకు బాగున్నాయి. అండ్ ఇందులో ఋషిగా మోహన్ బాబు యాక్ట్ చేశారు. సో మోహన్ బాబు క్యారెక్టర్ కూడా బాగుంది. సో ఆయనకి ఇచ్చిన రోల్ 100% న్యాయం చేశారని చెప్పొచ్చు. అండ్ ఇందులో తిన్నడుగా కన్నప్పగా మంచు విష్ణు చేశాడు. తన రోల్ కూడా చాలా బాగుంది. సో తిన్నడుగా ఉన్న కొంచెం మొరటగా ఉంటాడు, అక్కడ సీన్స్ బాగున్నాయి. అండ్ కన్నప్పగా మారాక భక్తి సీన్స్ ఉంటాయి. సో ఆ భక్తి డివోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ క్యారెక్టర్ అయిన దీంట్లో రుద్ర ప్రభాస్. సో ప్రభాస్ క్యారెక్టర్ కూడా మొరటగా ఉన్న తిన్నన్ని అసహించుకుంటున్న దేవుణ్ణి, అంటే దేవుడు లేడు అని నమ్ముతున్న తిన్నన్ని దేవుడు ఉన్నాడు, అన్ని చోట్ల శివుడే ఉన్నాడు, శివుడే దేవుడు అని కన్నప్పగా మారడానికి రుద్ర క్యారెక్టర్ చాలా హెల్ప్ చేస్తుంది. సో ఆ ప్రభాస్ క్యారెక్టర్ చాలా బాగా రాశారు. సో ప్రభాస్ క్యారెక్టర్ హైలైట్ అయిందని చెప్పొచ్చు. ఈ మూవీలో హైలైట్ క్యారెక్టర్ ప్రభాస్. సో స్టోరీ చూసేటప్పుడు ఏమో అనిపిస్తుంది అంటే, సో కన్నప్ప అన్నప్పుడు మొరటగా ఉన్న తిన్నడు కన్నప్పగా ఎలా మారాడనే విషయంలో ఫస్ట్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీన్స్ కానీ ఆ మూవీకి అంతగా హైలైట్ అవ్వలేదని చెప్పొచ్చు. కానీ క్లైమాక్స్లో సెకండ్ హాఫ్లో వచ్చే భక్తి సీన్స్ కానీ రుద్ర క్యారెక్టర్, అక్షయ్ కుమార్, కాజోలు, మంచు విష్ణు, ఈ 4 క్యారెక్టర్స్ మధ్య జరిగే సీన్స్ కానీ ఇవి చాలా బాగా పడినాయి అని చెప్పొచ్చు. అంటే ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్లోనే తిన్నుడు అంత మొరటగా చూపించినాడు, అంత ఈజీగా ఎలా మారాడని కాకుండా ఇంకా దాన్ని తగ్గట్టుగా ఇంకా మంచి సీన్స్ రాసుకొని ఇంకా మంచి మంచి భక్తి సీన్స్ పెట్టుంటే ఇంకా డివేషనల్గా మంచి హిట్ వచ్చేదని అనిపించింది మూవీ. సో ఓవరాల్గా మూవీ అయితే చూడొచ్చు, బాగానే ఉంది మూవీ. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.